వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు రాయభారి, క్రీస్తు కోసం, సువార్త కోసం శ్రమపడి అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చి అనేక ప్రాంతాలకు నిజమైన దేవుడు సత్యదేవుణ్ణి పరిచయం చేసిన గొప్ప మహోన్నతుడు అపోస్తలుడు పౌలు గారు. పౌలు గారు విశేష కృషి ద్వారా దాదాపు 3 ఖండాలకు సువార్త వ్యాపించబడింది. క్రీస్తు పరిచయం అయ్యారు. అనేక మంది క్రీస్తులోకి వచ్చి క్రైస్తవులుగా మారారు. బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో దాదాపు 14 పత్రికలు రాసి గొప్ప మహోన్నత వ్యక్తిగా కీర్తించబడిన పౌలు గారు జీవితం ఆషామాషిగా ఏం లేదు. ఆయన ఒంట్లో సమస్యలు, ఆయన ఎదురుగుండా సమస్యలు, ఆయన సమస్యల గుండానే కాపురం చేస్తూ సువార్తను వ్యాపింపజేశాడు. అయితే ఆయన ఒంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభువా నా అనారోగ్య పరిస్థితులను తీసివేయవన్నప్పుడు దేవుడు అతనికి నా కృప నీకు చాలును అని అభయం ఇచ్చాడు. అనారోగ్య పరిస్థితులు పోలేదు, కానీ దేవుని కృప మాత్రం అతన్ని వెన్నంటే ఉంది. తద్వారా పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు లాభము అన్నట్టుగా ముందుకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తులోకి తీసుకొచ్చారు. గొప్ప మహోన్నత వ్యక్తి. అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వాడబడి చక్కటి ఆత్మీయమైన సందేశాలు, బోధలతో చాలా మందిని బలపరిచిన వ్యక్తి ప్రకాష్ గంటేల గారు. ప్రకాష్ గంటేల గారు ఆగస్టు 15 రాత్రికాల సమయంలో ప్రభునందు నిద్రించి మహిమ ప్రవేశం చేశారు. మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని బోధించే వ్యక్తి. సత్యం చెప్పటం, అసత్యాన్ని ఖండించటం, అధర్మాన్ని ఖండించటం ఆయనకు చక్కని అభ్యాసంగా ఉండేది. అటువంటి వ్యక్తి గొప్ప మహోన్నతుడు. అతను దాదాపు 32 సంవత్సరాల పాటు కిడ్నీ జబ్బుతో బాధపడుతూనే క్రీస్తు కోసం వెలిగిన ఒక ప్రకాశం, ఒక దివ్య, ఒక జ్యోతి, ఒక వెలుగు. నిజంగా 1992 సంవత్సరంలోనే అతనికి కిడ్నీ జబ్బు ఉందని తెలిసింది. ఎక్కువ కాలం బ్రతకరని కూడా డాక్టర్లు చెప్పారు. కానీ అప్పుడు అనుకున్నాడట, ప్రభువా నా కోసం నువ్వు చనిపోయావు, నా వ్యాధి నయం చేయమని కూడా నేను అడగను, నీ చిత్తమే, కానీ నీ కృప నాకు చాలు, నీ కృప నాకు కావాలి అని అడిగాడట. అంటే అపోస్తుడైన పౌలు గారికి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో అదే వాగ్దానాన్ని అడిగాడట. ఆ కిడ్నీ జబ్బుతో కొన్నాళ్ళ వరకు బ్రతుకుతావు, ఆ తర్వాత ఇబ్బందుల పాలవుతావు అని చెప్పిన వారు 32 సంవత్సరాలు అతను ఆ కిడ్నీ వ్యాధితో బ్రతకటం, అనేక ప్రాంతాల్లో గొప్ప సేవ చేయటం, మంచి సౌవార్తీకరణ చేసేందుకు విశేషమైన కృషి జరిగించారు. పర్సనల్గా ప్రకాష్ గంటేల అన్నగారితో పరిచయం ఉంది. హైదరాబాద్ ఓఈలో చదువుకుంటున్నప్పుడు అతని మెసేజ్ల ద్వారా బలపడ్డం, విద్యార్థి జ్వాల అనే పత్రిక ద్వారా ఆయన సంపాదకి, ఆయన ఎడిటోరియల్గా ఉండి, ఆ పత్రికకు ఆయన ఎడిటర్గా ఉండి అనేక వ్యాసాలు, అనేక సందేశాలు ఇచ్చి మాలాంటి విద్యార్థులను ఆనాడు బలపరిచారు. చక్కటి ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చారు. ఒకవైపు జబ్బుతో ఉంటూనే క్రీస్తు కొరకు బహుబలంగా వాడబడిన వ్యక్తి ప్రకాష్ గంటేల గారు. అటువంటి వ్యక్తి చాలామంది అతను నిందించారు, చాలామంది అతను దూషించారు, అతను తక్కువ చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే, అయితే పాపాన్ని పాపం లెక్క ఖండిస్తుంటే, ఆనాడు బాప్తిసం ఇచ్చి యోహాను ఎలా అయితే ఖండిస్తున్నాడో అలా ఖండిస్తుంటే అతని మీద లేనిపోని అపోహలు సృష్టించిన వారు కూడా ఉన్నారు, ఇబ్బందులు పెట్టిన వారు కూడా ఉన్నారు. అతన్ని
దిగజార్చాలని ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. కానీ వెలుగు ఆగలేదు. ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. గతంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారు, ఆ ప్రకాష్ గంటేల గారు చిన్న వయసులోనే మరణించారు. అయితే ఈయనకు జబ్బు వచ్చింది, ఆయన యాక్సిడెంట్ లో మరణించారు. ఇద్దరు దేవుడి కోసం వాడబడిన వ్యక్తులే, ఇద్దరు దేవుని కోసం రోషంగా బ్రతికిన వ్యక్తులే. కానీ దేవుడు వారిని అంటే చిన్న వయసులోనే, అంటే ముదుసలి ప్రాయం రాయకముందే వారిని తన దగ్గరికి పిలుచుకున్నాడు. అయితే ఈ లోకంలో వారి పరిచర్య ముగించింది, వారి యాత్ర ముగించింది. అయితే వారి యాత్ర ముగించిందే కానీ వారు చేసిన బోధలు, వారు చెప్పిన మాటలు, వారు క్రీస్తు కోసం నిలవబడిన సాక్ష్యం ఇంకా మన మధ్య సజీవంగానే ఉంది. ఆయన భౌతికంగా ప్రకాష్ గంటేల గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన బోధలు, ఆయన ఇచ్చిన సందేశాలు ఇప్పటికీ నిలిచి ఉంటాయి, ఇప్పటికీ నిలిచి ఉంటాయి. కొంతమంది చనిపోయాక గొప్ప సువార్థికులుగా మారుతారు. అంటే వారు అంతకుముందు చేసిన బోధలు కానీ, ఇన్స్పైరింగ్ మెసేజెస్ కానీ ఇప్పుడు చాలా మంది వింటారు, చాలా ప్రభావితం అవుతారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోకముందు ఎక్కువ మందికి తెలవకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన బోధలు దగ్గర నుంచి చూడకపోయినా ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో అందరు విని బలపడ్డారు. ప్రకాష్ గంటేల గారు కూడా అంతే. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన సందేశాలు సెర్చ్ చేస్తుంటే ఒక్కొక్కటి ఒక ఆనిముత్తి, ఒక్కొక్కటి ఒక చక్కని ఆధ్యాత్మిక సందేశం, మనల్ని ముందుకు తీసుకెళ్ళాడు, మనల్ని బలపరిచాయి, మనల్ని స్థిరపరిచాయి. అటువంటి సందేశాలు ఇచ్చిన ప్రకాష్ గంటేల గారికి నిజంగా ఆయన వెలిగినది, జబ్బుతో సైతం వెలిగిన కృపా కిరణం, కృపా ప్రకాష్. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందుల మధ్య పెరిగి చక్కటి బోధ నేర్చుకొని ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలిగి, ఒక ఎడిటర్ స్థాయికి ఎదిగి, ఒక చక్కటి బైబిల్ను, అంటే బైబిల్లోని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించాలి, ఎటువంటి కల్ట్ లేకుండా, ఎటువంటి కలిపి చెరిపే బోధన లేకుండా అందించాలనే ప్రయత్నం చేశారు. చివరి వరకు అదే ప్రయత్నంలో ఉన్నారు. కానీ కిడ్నీ జబ్బుతోటి అతను ప్రభునందు నిద్రించారు. ఆయన తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటారు. అయితే ఈరోజు ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, అపోస్తులుడైన పౌలు గారి ద్వారా కానీ, మనకు ప్రకాష్ గంటేల గారి ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. ఒకవేళ రోగము మనల్ని ఆవరించి ఉండొచ్చు, జబ్బు మనకి నిలిచే ఉండొచ్చు మన శరీరంలో. అయితే జబ్బు తీసేయమని, అనారోగ్యం తీసేయమని, స్వస్థత ఇవ్వమని అడగొద్దు అని నేను చెప్పడం లేదు. కానీ దానికంటే ప్రభువా నీ కృప నాకు చాలు అని అడగటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక క్రైస్తవుడే జబ్బులో సైతం వెలుగొందుతాడు, ప్రకాశిస్తాడు, దేదీప్యమానంగా వెలుగుతాడు. ఇతరులు జబ్బులో కృంగిపోతారు, అనారోగ్యంలో నీరు గారిపోతారు, కష్టాల్లో ఏడుస్తారు. కానీ క్రైస్తవుడు ఒక్కరే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు, దాన్ని ఎదుర్కొనే కృపను అనుభవిస్తుంటాడు. మనం కూడా కష్టాలకు, అనారోగ్యాలకు కృంగిపోకుండా, ఇబ్బందులకు పాలు కాకుండా, అందులో సైతం దేవుడి కృపను కోరుకొని, ఆ కృపను పొందుకొని సంతోషంగా గడపడం, లేకపోతే మనకు అప్పచెప్పిన పనిలో విరివిగా ముమ్మరంగా వాడబట్టం అనేది దేవుని చిత్తానుసారమైంది. పౌలు గారు అదే చేశారు. అతనికి జబ్బు ఉన్నప్పటికీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కృప ద్వారా విరివిగా వాడబడ్డాడు. అందులోనే ఆయన సంతోషంగా అనుభవించాడు. సువార్తను ప్రకటించడం ఆయన గొప్ప ఖ్యాతిగా భావించాడు, గొప్ప ధన్యతగా భావించాడు. ప్రకాష్ గంటేల గారు కూడా అదే చేశారు. నాకు జబ్బు ఉన్నప్పటికీ నేను నీ కోసం వాడబట్టమే ధన్యతగా భావించారు. ఈరోజు మనకు కూడా ఏదో ఒక పరిస్థితి ఉండొచ్చు. మనుషులంగా ఈ లోకంలో పుట్టినప్పుడు సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఈ ఆధునిక ప్రపంచంలో మన శరీరంలోకి జబ్బులు రావడం అనేది
కామన్గా జరుగుతున్న పరిస్థితి. అంత మాత్రాన కృంగిపోవద్దు. దేవుడి చిత్తమైతే స్వస్థపరుస్తాడు. స్వస్థపరచకపోయినా ఆయన కృప మాత్రం ఎప్పుడు మనకు నిలిచి ఉంటుంది. ఆ కృప కోసం కనిపెట్టాలి. ఆ కృపను పొందుకునే విధంగా మనం జీవించగలిగితే ఆ కృపే మనలో ఉన్న ప్రతి జబ్బును మనం అధిగమించేలా చేసి మనం చేసే ప్రయత్నంలో, అంటే క్రీస్తు కొరకు మనం నిలవబడే సాక్ష్యం జీవితంలో, బోధించే క్రమంలో, ఇవన్నిటిలో కూడా దేవుని కృప మనల్ని ఆవరించి మనం జ్యోతుల వలె ప్రకాశిస్తాం. నిజంగా క్రీస్తు నమ్ముకున్న వారు జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశిస్తారు. ప్రకాష్ గంటేలే గారు ఒక జ్యోతి. ఆయన మార్గదర్శకంలో ఎవరైతే ఇలాంటి లాంగ్ సఫరింగ్ డిసీజ్తో బాధపడుతున్నా, లేకపోతే జబ్బులున్నా, సమస్యలున్నా, వారు ఒకటి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం ఏంటంటే ఆయన యేసయ్య కృపను కోరుకోవాలి. ఆ కృప పొందుకున్న తర్వాత ఆయన గనక నీకు అభయం ఇస్తే, యేసయ్య గనక నా కృప నీకు చాలును ఆ అభయం ఇస్తే, ఇంక అంతకంటే ధన్యత, అంతకంటే ఆరోగ్యం, అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. అటువంటి ఆ మనసు కలిగి మనం అందరము ముందుకు వెళ్దాం గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.